యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. అంటే ఇవాళ హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది. జనరల్గా ఫ్యాన్స్ అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ సినిమాల్ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అందులోనూ ప్రముఖంగా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న హీరో అంటే పవన్ కళ్యాణ్ గారే మన తెలుగు ఇండస్ట్రీలో. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ గారికి అందరు ఫ్యాన్స్ తరపున అంటే పవన్ కళ్యాణ్ గారి డయాడ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇక అందరు ఫ్యాన్స్ తరపున నా రిక్వెస్ట్ ఒకటే, మీకు టైం ఉంటేనే సినిమా చేయండి. సినిమాలకి మీరు సంపూర్ణంగా సమయం ఇచ్చేటట్టు ఉంటేనే సినిమాలు చేయండి తప్ప, ఇక నేను పాలిటిక్స్లో బిజీ ఉన్నాను నేను ఇక సినిమాలు చేయలేను అని మీరు అనుకుంటే డెఫినెట్గా సినిమా చేయడం మానేయడం బెటర్. ఎందుకంటే హరిహర వీరమల్లు చూసిన తర్వాత, ఆ మూవీ చూసిన తర్వాత కంప్లీట్ ఈ సెకండ్ హాఫ్ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్లోనే షూట్ చేశారు. అది క్లారిటీగా అర్థమైపోతుంది. పోనీ గ్రీన్ మ్యాట్లో షూట్ చేశారు, దాని తగ్గట్టు ఆ విఎఫ్ఎక్స్ అన్న చేయించారా? ఆ సీజీ ఎవరైతే చేస్తారో అసలు అది పూర్తిగా తేలిపోయింది. అమీర్పేట్ ఎడిటింగ్ కంటే కూడా దారుణంగా ఉంది. అంత వరెస్ట్గా ఉంటుంది ఆ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్. అది ఆ గుర్రాలు వెళ్ళడం అసలు అది చూస్తేనే ఈజీగా తెలిసిపోతుంది. ఇక ఎవరో నార్మల్ పర్సన్ కొత్తగా ఈ విఎఫ్ఎక్స్ చేస్తారు కదా, కొత్తగా విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఇంత వరెస్ట్గా చేయరు. ఏది ఆ పైన కొండలపై నుండి ఆ రాళ్ళు పడే ఎపిసోడ్ కావచ్చు, ముఖ్యంగా వోల్ఫ్ వస్తుంది కదా ఆ ఎపిసోడ్ కావచ్చు, క్లైమాక్స్ అయితే ఇక వరెస్ట్ అనుకోవాలి. విఎఫ్ఎక్స్ పరంగా, స్టోరీ పరంగా మొత్తం చూసుకుంటే, ఓవరాల్ చూసుకుంటే వీరమల్లు స్టోరీ తోప్. ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక వీరుడి కథ. సో జనరల్గా అది పవన్ కళ్యాణ్ గారికి చాలా సింక్ అవుతుంది ఈ స్టోరీ. ఆయన ఇప్పుడు ఎలాగో సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారు కాబట్టి ఆ సనాతన ధర్మానికి కాపాడడానికి తీసిన సినిమానే వీరమల్లు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఆయన సెలెక్ట్ చేసుకోవడం చాలా గ్రేట్ అంటే ఇప్పుడున్న తరుణంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మం మీద వస్తున్న చాలా సినిమాలు కూడా హిందువులకి ఆలోచింపజేసేలా ఉన్నాయి, మేల్కొల్పు లాంటివి. సో స్టోరీ పరంగా వెల్ అండ్ గుడ్, దాన్ని ఎవరు కాదనరు. బట్ ఈ విఎఫ్ఎక్సే సినిమాను మొత్తం చెడదొబ్బింది అనుకోవచ్చు. అసలు చూస్తూ ఉంటేనే చాలా చిరాకేస్తుంది ఆ విఎఫ్ఎక్స్ చూస్తూ ఉంటే. నేను అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, మీరు కంప్లీట్గా సమయం ఇచ్చేటట్టు ఉంటేనే సినిమాలు చేయండి, లేకపోతే అసలు వద్దు. ఈ గ్రీన్ మ్యాట్ సినిమాలు అనేవి తీయకండి. పోనీ గ్రీన్ మ్యాట్ సినిమాలు తీసిన, గ్రీన్ మ్యాట్లో షూట్ చేసిన కంప్లీట్గా బెస్ట్ అవుట్పుట్ వచ్చే వరకు సినిమాని ఆపేయండి, రిలీజ్ చేయకండి, ఏం పర్లేదు, వెయిట్ చేస్తాం. హరిహర వీరమల్లుకి 4 yearsగా వెయిట్ చేయలేదా అభిమానులు? ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిజంగా వాళ్ళు గ్రేట్. వెయిట్ చేయడంలో వాళ్ళు ఇక అలవాటు అయిపోయింది వెయిట్ చేయడం అన్నది. సో ఇక వెయిట్ చేస్తారు కాబట్టి మీరు డెఫినెట్గా మంచి అవుట్పుట్ వచ్చేలాగే ట్రై చేయండి అని అయితే నా రిక్వెస్ట్ అభిమానులు అందరి తరపున. ఎందుకంటే సినిమా చూస్తే ఏమో, స్టోరీ చూస్తే ఏమో తోపులా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇరగదీశారు, అంత బాగా వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం చూసేసరికి మొత్తం ఇక సినిమా మీద ఉన్న అభిప్రాయం మొత్తం వెళ్ళిపోతుంది. అంటే అంత వరెస్ట్గా ఎలా తీసారా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా ప్రెజర్స్ అనేవి ఉండొచ్చు. ప్రొడ్యూసర్ గారికి ఏమో ఓ పక్క బిజినెస్ ప్రెజర్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రెజర్ ఉండొచ్చు, ఓటీటీ వాళ్ళ నుండి కూడా ప్రెజర్ ఉండొచ్చు. ఇంకా మీరు రిలీజ్ చేయలేదు, మీరు చెప్పిన మనం చేసుకున్న అగ్రిమెంట్ ఇంకా తగ్గిద్దాము అని ఆ ప్రెజర్ అనేది కూడా ఉండొచ్చు ఏం రత్నం గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఇది ఎలాగో సగం వరకు తీసాం కదా, మిగతా సగం కంప్లీట్ చేస్తే కనీసం ప్రొడ్యూసర్ అన్న సేఫ్ జోన్లోకి వస్తారు, సేవ్ అవుతారు కదా అని చెప్పేసి ఆయనకి ఆ కన్సిడర్ అనేది ఉండొచ్చు. డైరెక్టర్ గారికి ఏమో మనం ఎలాగో ఇది ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి ఈ సినిమా ఎలాగైనా తీసేయాలి అని చెప్పేసి ఆ కసి కూడా ఉంది ఏం రత్నం గారికి. అందుకే డైరెక్టర్ క్రిస్ గారు ఈ సినిమా నుండి బయటకు వెళ్ళిపోయినా సరే ఆయనే సొంతంగా డైరెక్ట్ చేయాలనుకున్నారు ఒకనొక టైంలో. బట్ వేరే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా జ్యోతి కృష్ణని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణని తీసుకొచ్చిన తర్వాత యంగ్ డైరెక్టర్ కదా,
ఇక వేరే లెవెల్లో తీస్తాడు అనుకున్నాం, బట్ మొత్తం తేలిపోయింది. అంటే ఇందులో ఆయన తప్పు లేదు, ఆయన తీసిన షార్ట్స్, ఆయన తీసుకెళ్ళిన విధానం బాగుంది. జ్యోతికృష్ణ గారిని ఇక్కడ మనం తప్పుకు పట్టక్కర్లేదు, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా విఎఫ్ఎక్స్ బాధ్యత కూడా ఆయనదే కదా. అసలు కంప్లీట్గా మంచి అవుట్పుట్ ఇచ్చే బాధ్యత ఒక డైరెక్టర్కే ఉంటుంది, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోకే ఉంటుంది. ఇక్కడ హీరో గారు అయితే పాలిటిక్స్లో బిజీ, బట్ ఇక్కడ యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన కంపల్సరీ ప్రతి ఒక్క మైన్యూట్ సీన్ని కూడా ఆయన డీటెయిలింగ్ చేసే చూడాలి, అప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఆయన తీసిన విధానం బాగుంది, జ్యోతికృష్ణ గారు తీసిన విధానం బాగుంది, కానీ ప్రజెంట్ అంటే అది స్క్రీన్ మీద వచ్చేసరికి తేలిపోయింది. అసలు ఆ క్లైమాక్స్లో ఆంది రావడం ఏందో, ఆ ఇద్దరు భద్రశత్రువులు చేతులు కలుపుకోవడం ఏంటో, ఇవన్నీ అంటే ముగింపు అనేది కూడా సరిగ్గా ఇవ్వలేదు, ఎక్కడ ముగించాలో కూడా తెలియదు. ఒక మొఘల్ చక్రవర్తి స్టార్టింగ్ నుండి ఆయన్ని ఒక గొప్ప వీరుడిలాగా, ఒక యోధుడిలాగా చూపించారు మొఘల్ చక్రవర్తి. లాస్ట్ ఒక ఆంది వస్తున్నప్పుడు ఆయన భయపడి ఆ టెంట్లన్నీ ఎగిరిపోవడం ఏంటో, ఆయన అక్కడే నిలబడ్డం ఏందో, ఉన్న ఒక 10 మంది సైనికులు ఆయన్ని వాళ్ళుగా నిలబడ్డం ఏందో, అది కూడా కొట్టకపోవడం ఏందో, పవన్ కళ్యాణ్ గారు సేవ్ చేయడం, అంటే ఇవన్నీ ఎపిసోడ్ అనేవి కూడా ఎందుకో అంత కన్విన్సింగ్గా లేవు, తేలిపోయింది. బట్ ఓవరాల్గా చూస్తే సినిమా పర్లేదు అనిపిస్తుంది. అసలు ఈ సినిమాకి అసలైన హీరో ఎవరంటే కీరవాణి గారు వాయించేశారండి బాబోయ్, మామూలు బీజిఎం కాదు అసలు. ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాం కీరవాణి గారు ఈ రేంజ్, ఇప్పుడు ఈ బీజిఎం అనిరుద్ధ్ లేకపోతే దేవిశ్రీ తమ్మన్ వీళ్ళు వాయించేస్తున్నారు కదా, వేరే హీరో ఎలివేషన్లు ఓ రేంజ్లో ఇస్తున్నారు. మరి కీరవాణి గారేమో చాలా సాఫ్ట్గా ఉంటారు, ఆయన ఎంత కావాలో అంతే కొడతారు, దాన్ని మించి కొట్టరు, బీజిఎం కావచ్చు, పాటలు కావచ్చు అనుకున్నాం. బట్ తోప్ అసలు ఎరగదీశారు, ప్రతి సీన్ని ఆయన మ్యూజిక్ తోటి, ఆయన బీజిఎం తోటి వేరే లెవెల్ తీసుకెళ్లారు. ఒకానొక సందర్భంలో ఆ సీజీ తేలిపోతున్న సమయంలో కూడా ఈయన మ్యూజిక్ తోటి దాన్ని కవరప్ చేశారు, అలా కొట్టారు, అలా వాయించారు. అసలు మొత్తానికి ఒక మంచి సినిమాని ఎందుకో పాడు చేశారనిపించింది. ఒక సీజీ వల్లే అతిపెద్ద మైనస్ సినిమాకి. ఈవెన్ పల్లెటూరులో ఉండే, మా ఊరు ఉరవకొండలో ఉండే బాలాజీ థియేటర్, మల్లేశ్వర థియేటర్లో, ఆ థియేటర్లో చూసిన జనాలు కూడా ఈజీగా అర్థమైపోతుంది ఈ సీజీ ఎంత వరెస్ట్గా చేశారని చెప్పి. సో అందుకనేమో చాలా టైం తీసుకున్నారు, అంత టైం తీసుకున్నా సరే ఎందుకో తేలిపోయింది. ఇక నిధి అగర్వాల్ సినిమాలో ఒకనొక టైంలో కీలక పాత్ర అనుకున్నాము, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆమె పాత్ర కూడా అంతగా లేదనిపిస్తుంది. బట్ ఉన్నంతలో ఆమె బాగానే చేసింది, వెల్ అండ్ గుడ్. ఇంకా సునీల్ కామెడీ, నాజర్ కామెడీ, అలాగే సుబ్బరాజు, వీళ్ళందరూ కూడా కొంచెం కామెడీ, వీళ్ళందరూ కూడా పర్లేదు, కొంచెం కామెడీగా కొంచెం ఆ ట్రాక్ని నడిపించారు. ఓవరాల్గా అయితే సినిమా వెల్ అండ్ గుడ్. బట్ జస్ట్ నేను చెప్తున్నా కదా, స్టార్టింగ్ నుండి సినిమా చూసిన దగ్గర నుండి, ఆ బయటకు వచ్చిన దగ్గర నుండి ఒకటే అసంతృప్తి. అరే పవన్ కళ్యాణ్ సినిమారా బాబు, ఇది ఏదో ఒక ఆషామాసి హీరోనో, కొత్తగా వచ్చిన హీరోనో తీసిన సినిమా కాదురా, ఇది పవన్ కళ్యాణ్ సినిమారా బాబు అనిపించింది నాకు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఇంత వరెస్ట్గా తీస్తారా అనిపించింది. సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, మీరు టైం ఉంటేనే సినిమాలు తీయండి, లేకపోతే అసలు తీయకండి. పాలిటిక్స్లో మీరు ఎలాగో బిజీగా ఉన్నారు, ఆ పాలిటిక్స్లో మీరు చేసే యాక్టివిటీసే జన సైనికులకి అదొక మంచి ఎలివేషన్లా ఉంటుంది, అది చాలు, సినిమాలే తీయక్కర్లా. ఇప్పుడు ఎలాగో కంప్లీట్ పాలిటిక్స్లో మిమ్మల్ని ఆ సినిమా నుండి పాలిటిక్స్కి డైవర్ట్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో రిక్వెస్ట్ ఒకటే, అభిమానులు హర్ట్ చేయకండి, వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని 700, నిన్నైతే అసలు సింగిల్ థియేటర్లోనే సుమారుగా 500, 600, 700 రూపాయలు కూడా అమ్మారు ప్రీమియర్. మల్టీప్లెక్స్లో అయితే 1000 రూపాయలు, 1200, 1500 టికెట్లు కూడా. వాళ్ళందరూ కష్టపడి మిమ్మల్ని చూడ్డానికే కదా వస్తారు, సినిమా చూడ్డానికే కదా వస్తారు. సినిమా చూడ్డానికి వచ్చినప్పుడు ఎంత కేర్ఫుల్గా తీయాలి. సో ఎనీవేస్, ఇది నా అభిప్రాయం, ఇది రివ్యూ కాదు, జస్ట్ అభిప్రాయం మాత్రమే. సో సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.